ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా తొల్లవల్లూరు శివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పూజలు నిర్వహించారు. మంత్రికి ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో వేద పండితులు, దేవాలయాల అధికారులు స్వాగతం పలికారు. తోట్లవల్లూరులోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడం తనకెంతో ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. పామరు నియోజకవర్గంలోని ఆలయాలకు 5 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా చెప్పారు. పురాతనమైనటువంటి అనాదిగా స్వయంభూలో వెలిసినటువంటి ఇటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ పవిత్రమైన ఆలయాలుగా గుర్తింపబడిన కొన్ని మాత్రం. వాటిల్లో ఇవాళ తొట్లవల్లూరు యొక్క ఈ ఆలయం కూడా అంతే పవిత్రతని సాధించుకుంది. అనేక సందర్భాల్లో ఈ ఆలయం యొక్క బాగోగుల గురించి మరి సత్యచంద్ర గారు కానీ, వారి అబ్బాయి కానీ, వారి కుటుంబ సభ్యులు, వారి సోదరులు అందరూ వచ్చి కలిశారు. అవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచన కొంత ఆలస్యం అవుతుంది. ఈరోజు ఆ సమయం వచ్చింది. స్వయంగా నేనే వచ్చాను, ఆ స్వామివారిని దర్శించుకున్నాను. ఈ శాసనసభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకునేటువంటి ఒక మహద్భాగ్యాన్ని ఆ తల్లి బ్రహ్మరాంబాదేవి మాకు కలిగింది. అందులో ఇవాళ దేవీ నవరాత్రులు దాదాపుగా ఇంకొక 3-4 రోజులకి నవరాత్రులు పూర్తవుతున్నాయి. ఈరోజు నిన్నటి వరకు శాసనసభ ఒకవైపు, తిరుమల బ్రహ్మోత్సవాలు ఒకవైపు, కనకదుర్గమ్మ వారి యొక్క నవరాత్రి పూజలు ఒకవైపు, అన్ని విధాల వాటన్నిటినీ సరిచేసుకుంటూ బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి గారితో వెళ్ళి, అలాగే అక్కడ ఉపరాష్ట్రపతి అయినటువంటి భారత ఉపరాష్ట్రపతి వారిని కూడా పుస్తకాలు అందించి నిన్న రావడం జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. పురాతనమైనటువంటి అనాదిగా స్వయంభూలో వెలిసినటువంటి ఇటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ పవిత్రమైన ఆలయాలుగా గుర్తింపబడిన కొన్ని మాత్రం. వాటిల్లో ఇవాళ తొట్లవల్లూరు యొక్క ఈ ఆలయం కూడా అంతే పవిత్రతని సాధించుకుంది. అనేక సందర్భాల్లో ఈ ఆలయం యొక్క బాగోగుల గురించి మరి సత్యచంద్ర గారు కానీ, వారి అబ్బాయి కానీ, వారి కుటుంబ సభ్యులు, వారి సోదరులు అందరూ వచ్చి కలిశారు. అవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచన కొంత ఆలస్యం అవుతుంది.